వైసీపీ హయాంలో ఏపీ అప్పులపై టీడీపీ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ పద్ధతులు అర్థం కావడం లేదా లేక కావాలనే తప్పుగా చెబుతున్నారని ప్రశ్నించారు. పబ్లిక్ అకౌంట్లో డబుల్ ఎంట్రీ కలిపారని అన్నారు. వైసీపీ దిగిపోయే నాటికి 6.5 లక్షల కోట్ల అప్పే ఉండగా దాన్ని ఇప్పుడు 9 లక్షల కోట్లకు పైగా ఉందని చెబుతున్నారని అన్నారు బుగ్గన. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇంత అప్పు చేసిందండి. మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు ఉంది. అది కూడా మేమే చేస్తామే. అంటే 2014 నుంచి 2019కి ఏదైతే 3,90,247 కోట్లు ఉన్నిందో అది కూడా మేమే చేస్తామే. మీరు 2014లో ఎక్కే నాటికి 1,40,717 కోట్లు ఉన్నింది రాష్ట్ర అప్పు. అదేమన్నా మీరు చేసినామని చెప్పి మేము అంటున్నామా? లేదు కదా. వాస్తవానికి నిజం చెప్పాలంటే రెండు పోల్చుకుంటే మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లు, మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు, మీరు ఎక్కేటప్పటికి 2014లో 1,40,717 కోట్లు. మూడింటిని పోల్చుకుంటే మీరు 2014 నుంచి 2019 1,40,717 కోట్ల నుంచి రాష్ట్ర అప్పును 3,90,247 కోట్లకు తీసుకుపోయినారు. అంటే సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల, యావరేజ్ పెరుగుదల ఏదైతే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని అంటారో అది చూస్తే సగటు వృద్ధి రేటు చూసుకుంటే సగటు వృద్ధి రేటు మీరు 22.63%